బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టుల సొసైటీలకు ప్రభుత్వాలు భూ కేటాయింపులు చేశాయి. వీటిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. ప్రభుత్వానికి సొసైటీలు కట్టిన డబ్బులు వెనక్కు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టుల సొసైటీలకు ప్రభుత్వాలు భూ కేటాయింపులు చేశాయి. వీటిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. ప్రభుత్వానికి సొసైటీలు కట్టిన డబ్బులు వెనక్కు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు భూ కేటాయింపులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టులకు సొసైటీలకు ప్రభుత్వాలు భూ కేటాయింపులు చేశాయి. వీటిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. ప్రభుత్వానికి సొసైటీలు కట్టిన డబ్బులు వెనక్కు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.